కాకపోతే సంక్షేమ పథకం అనేటువంటిది ఈయన హయాంలోది గుర్తుపెట్టుకోవాలని ఈయన ఏం చేశారు, జన్మభూమి అని, శ్రమదానం అని, ఆకస్మిక తనిఖీలని అట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుని ఎన్టీఆర్ ముద్ర నుంచి తన ముద్రకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 5 ఏళ్ళు ఆయన చేసింది అది, అంటే మొత్తం 9 ఏళ్ళు. 1995లో కదా ఆయన పార్టీని తీసుకుంది. 95 నుంచి 2004 వరకు ఆ పని చేశారు. కానీ ఆ ఇంపాక్ట్ ఈయన ముద్ర పడక ఎన్టీ రామారావే గుర్తుకు తెచ్చే పని కావాలని రాజశేఖర రెడ్డి చేశాడు. రాజశేఖర రెడ్డి వచ్చాక ఏం చేశాడు, ₹2 బిల్లు కావాలని ఆయన పెట్టాడు. తద్వారా ఎన్టీఆర్ పేరు చెప్తూ మరి పెట్టాడు. ఏ ఎన్టీఆర్ లెగసీని తెలుగుదేశం వదిలేసిందో దాన్ని తెచ్చి ఈయనకి పెట్టాడు, తెలివిగా పెట్టాడు. తద్వారా చంద్రబాబు గొప్పోడు కాదు, ఎన్టీ రామారావు గొప్పోడు అని గుర్తు చేశాడు. అట్లాగే జన్మభూమి, శ్రమదానం వీటన్నిటికి బదులు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. అంటే ఈయనేంటి, మీ ఏరియాకు డాక్టర్ వచ్చి లేదా మీ ఏరియాకు వచ్చి ఒక అధికారి పని చేస్తాడంటే అసలు అక్కడికి ఎందుకు బాబు మీరు వెళ్ళి పని చేయించుకోండి అని చెప్పేసి అధికార యంత్రాంగం దగ్గర రేషన్ కార్డులు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు కదా. అప్పుడు రేషన్ కార్డులు ఏ ఏరియాకి ఆ ఏరియాలోనే సెంటర్లో పెట్టి స్కూళ్లలో అక్కడే ఇచ్చారు కదా రేషన్ కార్డులు. తద్వారా చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి ఉపన్యాసం ఇస్తాడు, నేనైతే నీకు చేతికే కాగితం ఇస్తున్నా, ప్రింటింగ్ కూడా అక్కడే పెట్టించారు కదా రేషన్ కార్డులు, గుర్తుందే నీకు? ఎక్కడికక్కడ రేషన్ కార్డులు ఆన్ ద స్పాట్ తయారు చేసి ఇచ్చేవాడు. అట్లాంటిది దాంట్లో కనీసం ఇంటికి వచ్చి వెరిఫికేషన్ ఇట్లాంటి వ్యవస్థ కూడా లేదు. అప్పుడు ఎంఆర్ఓలు ఇచ్చి వెరిఫై చేయడం ఇదంతా కూడా మీరు వెళ్ళి మీ ఆదాయం ఎంత, నాది 15,000, రైట్, నువ్వు వైట్ రేషన్ కార్డు ఇచ్చే తీసుకో అంతే. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను ఆ రోజున ఎంత వస్తుంది, నాకు జీతం 10,000 రూపాయలు, టీవీ9లో ఉన్నాను. 10,000 రూపాయలు వస్తుంది నెలకి, ఏడాదికి 1,20,000 కదా, 40,000 రూపాయల లోపలకే వైట్ రేషన్ కార్డు. ఓ 0 తగ్గిద్దాం సార్ అన్నాడు. యారా నేను జీతం తీసుకుంటాను, నేనే ఓ పక్కన జర్నలిస్ట్ అయ్యుండి నేను జీతం తీసుకుంటూ రేషన్ కార్డు కావాలి కాబట్టి ఐడెంటిటీ, దాంట్లో ఏదో రేషన్ నేను తినే పరిస్థితి ఉండదులే, తీసుకునే అవసరం లేదులే, పద్ధతి కాదు అది, వద్దులే నాకు ఇదే ఇవ్వమన్నా. పింక్ కార్డే ఇచ్చారు, పింక్ కార్డే ఇచ్చారు నాకు. అది కూడా ఏదో పంచదార ఇస్తారు 1 కిలో అన్నారు, అది కూడా కొన్ని రోజులు పోతే అది కూడా పోయింది, అసలు ఇంకా ఏం లేదు, ఉట్టి ఐడెంటిటీ కార్డు కింద పనికొచ్చింది. అట్లాంటి స్టేజిలో నడిచినటువంటిది ఇది. అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ ఇష్యూనైనా సరే మర్చిపోవాలి అన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తా ఉంటారు. మర్చిపోతారా లేదా జనం అన్నటువంటి దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఇవాళ రోజున చంద్రబాబు ఏది రాజశేఖర రెడ్డి హయాము ఆపలేకపోయారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఇది